మాజీ మంత్రి ముఖేష్ కొడుకు విక్రమ్ గౌడ్ ను అపోలో వైద్యులు అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్ కు షిఫ్ట్ చేశారు. ప్రాణాపాయం లేదని చెప్పినట్లు కుటుంబ సభ్యులు అంటారు. విక్రమ్ గౌడ్ శరీరంలో ఓ బుల్లెట్ తీసిన వైద్యులు మరో బుల్లెట్ తీయడానికి 2 రోజులు పడుతుందని చెప్పారు. ముఖేష్ గౌడ్ ను నేతలు పరామర్శించారు. ఎవరో వ్యక్తి వచ్చి తన కొడుకుపై కాల్పులు జరిపినట్లు ముఖేష్ వారితో చెప్పారు. మరోవైపు కాల్పుల ఘటనపై విక్రమ్ భార్య పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఫిర్యాదులో ఎవరిపైన అనుమానాలు వ్యక్తం చేయలేదు. మాజీ మంత్రి ముఖేష్ కొడుకు విక్రమ్ గౌడ్ ను అపోలో వైద్యులు అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్ కు షిఫ్ట్ చేశారు. ప్రాణాపాయం లేదని చెప్పినట్లు కుటుంబ సభ్యులు అంటున్నారు. విక్రమ్ గౌడ్ శరీరంలో బుల్లెట్ తీసిన వైద్యులు మరో బుల్లెట్ తీయడానికి 2 రోజులు పడుతుందని చెప్పారు. ముఖేష్ గౌడ్ ను నేతలు పరామర్శించారు. ఎవరో వ్యక్తి వచ్చి తన కొడుకుపై కాల్పులు జరిపినట్లు ముఖేష్ వారితో చెప్పారు. మరోవైపు కాల్పుల ఘటనపై విక్రమ్ భార్య పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అయితే ఫిర్యాదులో ఎవరిపైన అనుమానాలు మాత్రం వ్యక్తం చేయలేదు. విక్రమ్ గౌడ్ కాల్పుల ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. అసలు కాల్పులు ఎవరు జరిపారు, ఎందుకు జరిపారనే కోణంలో డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. ఇంతవరకు కాల్చిన గన్ కూడా రికవరీ కాలేదు. దీనిపై మరింత సమాచారం కరెస్పాండెంట్ రమేష్ పైట్ల అందిస్తారు. విక్రమ్ గౌడ్ ఇంట్లో కాల్పుల కలకలం ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తుంది. అయితే కాల్పులు జరిపింది ఎవరు ఏంటి అనే విషయాన్ని ప్రస్తుతానికి పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఈ కాల్పులకు సంబంధించి ప్రస్తుతానికి పోలీసులు అన్ని క్లూస్ టీమ్స్ కావచ్చు, మిగతా క్లూస్ టీమ్స్ కావచ్చు, మిగతా అన్ని కూడా ప్రస్తుతానికి రంగంలో దింపడం జరిగింది. మనం చూస్తున్నాం ఏదైతే కాల్పులు జరిగిన ఒక రూమ్ ఉందో, లివింగ్ రూమ్ ఉందో, ఆ లివింగ్ రూమ్ ముందు మనం ఉండడం జరిగింది. ఈ లివింగ్ రూమ్లోనే అతను కాల్పులు జరిగినట్లుగా ప్రస్తుతానికి అధికారులు చెప్తున్నారు. అయితే మనం చూస్తున్నట్టు క్లూస్ టీమ్స్ ఏదైతే పూర్తిగా ప్రస్తుతానికి ఇక్కడ క్లూస్ టీమ్స్ రంగంలో దిగి అన్ని స్థాయిలో కూడా అన్ని కోణాల నుంచి కూడా ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఇప్పుడు మనం ఎదురుగా చూస్తున్న ఈ గది నుంచే ఏదైతే ఈ గదిలోనే అతను కూర్చోవడం జరిగింది. ఈ గదిలోనే అతను ఉన్న సమయంలో 3 గంటల 20 నిమిషాల సమయంలో ఆ సంఘటన జరిగినట్లు ప్రస్తుతానికి అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి అధికారులు ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. అయితే దర్యాప్తులో ఇంకా ఏ విషయాలు వీళ్ళకి వస్తాయి ఏంటి అనే విషయాన్ని కూడా ప్రస్తుతానికి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరోవైపు చూసినట్లయితే పూర్తి స్థాయిలో కూడా ఈ దర్యాప్తు పూర్తి ఒక టెక్నికల్గా చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ ఎలాంటి ఎవిడెన్స్ ఉంది, ఏమైనా ఉన్నాయా, ఎలాంటి ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతాయా అన్న కోణంలో ప్రస్తుతానికి అధికారులు ప్రతి అంగుళాన్ని కూడా తనిఖీలు చేస్తున్నారు. ప్రతి దాన్ని కూడా వీడియో షూట్ చేస్తున్నారు. అయితే మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ లోపల ఏదైతే ఇప్పుడు ఈ గది చూస్తున్నాం, ఈ గది లోపలనే పూర్తిగా జరగడం జరిగింది. గది ఎదురుగా సోఫా ఉంది. ఆ
ఆ సోఫాలోనే అతను ఉన్న సమయంలో 3 గంటల 28 నిమిషాల సమయంలో ఇది జరిగినట్లు మనకు చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఎదురుగా గది లోపలనే ఈ కాల్పులు జరగడం జరిగింది. 3 గంటల 28 నిమిషాలకు ఈ గదిలో కాల్పులు జరిగాయి. ఈ గదిలో కాల్పులు జరిగిన సమయంలో అతను కింద ఒక్కడే ఉన్నాడు. పైన రూమ్లో మాత్రం అతని భార్య ఉంది. అయితే కాల్పులు జరిగిన విషయాన్ని చూసిన వెంటనే ఏదైతే గుర్తించిన వెంటనే భార్య కూడా కిందికి రావడం జరిగింది. కిందికి వచ్చిన వెంటనే ఆమె విక్రమ్ గౌడ్ని తీసుకుని అపోలో హాస్పిటల్కి నేరుగా వెళ్ళేది. అయితే ప్రస్తుతానికి విక్రమ్ గౌడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇక్కడ సంఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులకు ఇక్కడ ఎలాంటి ఆధారాలు ప్రస్తుతానికి లభ్యం కాలేదు, ఎలాంటి వెపన్ కూడా లభ్యం కాలేదని చెప్తున్నారు. అయితే కాల్పులు జరిపింది ఎవరు ఏంటి అనే విషయాన్ని ప్రస్తుతానికి అధికారులు కనుక్కునే ప్రయత్నంలో ఉన్నారు. 3 గంటల 20 నిమిషాలకు జరిగిన కాల్పుల సంఘటనకు సంబంధించి ప్రస్తుతానికి అధికారులు క్లూస్ టీమ్స్ కావచ్చు, మిగతా టీమ్స్ కావచ్చు రంగంలో దిగి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నాయి. దీంట్లో ప్రధానంగా ముఖ్యంగా చూస్తే ఆర్థిక కోణాల నుంచి ఏదైనా సంఘటన జరిగి ఉందో ఆర్థిక కోణం నుంచి ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. దీంట్లో చూసినట్లయితే ఇప్పటికీ మనం ఈ గది చూసినట్లయితే ఈ గదే పూర్తిగా కీలకం అని చెప్పొచ్చు. ఈ గదిలోనే అతను ఏదైతే విక్రమ్ గౌడ్ ఉన్న సమయం అంటే 3 గంటల 20 నిమిషాల సమయంలో ఇతను ఈ గదిలో ఉండిపోవడం జరిగింది. గదిలో ఉన్న సమయంలోనే ఈ కాల్పు జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా దీనికి సంబంధించి ప్రస్తుతానికి అధికారులు అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే మరోవైపు చూసినట్లయితే ఇప్పటికీ డీసీపీ వెస్ట్ జోన్ మాట్లాడుతూ ఇందులో ప్రతి కోణాన్ని కూడా సృష్టించి ప్రతి కోణం నుంచి కూడా విచారణ జరుపుతున్నాం. ఎందుకంటే అతను ఈ కాల్పు జరిగిన సమయంలో అతను ఒక్కడే ఇంట్లో ఉన్నాడు, మిగతా ఎవరు కూడా ఇంట్లో లేరు. అయితే కాల్పులు ఏదైతే కుడివైపు నుంచి ఎడమవైపు వరకు జరిగిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఎలా జరిగి ఉంటాయి, ఎవరైనా బయట నుంచి షూట్ చేశారా, లేకుంటే లోపలికి ఎవరైనా వచ్చి షూట్ చేసి వెళ్ళిపోయారా, లేకుంటే లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా చేసి ఉన్నారా అని చెప్పి ప్రస్తుతానికి ఆ కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. ఈ ఇంట్లోకి వచ్చి విక్రమ్ గౌడ్ కేవలం 8 నెలలు అవుతుంది. అంతేకాకుండా ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా అతను పూర్తిగా ఆర్థిక ఇబ్బందులతోటి పూర్తిగా సతమతం ఉన్నట్లుగా ప్రస్తుతానికి అధికారులు చెప్తున్నారు. అయితే ఇంట్లోకి వచ్చిన తర్వాత 8 నెలల నుంచి కూడా ఇతను పూర్తిగా ఆర్థిక సతమతంతో ఇబ్బందితో పడుతున్నాడు. మరోవైపు చూసినట్టు ఇవాళ ఉదయం 3 గంటల నుంచి 4 గంటల మధ్య కాలంలో బ్రహ్మముహూర్తం ఉన్న సమయంలో ఒక బయటికి వెళ్ళి పూజ చేయాల్సి ఉంది అని చెప్పి ఒక సమాచారం ఉంది. అది పూజ కోసం అతను రిఫ్రెష్ అప్ అయి కిందికి వచ్చి లివింగ్ రూమ్లో అతను ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది. అయితే భార్య కూడా రెడీ అయ్యి కిందికి వస్తున్న సమయంలో కాల్పుల శబ్దం వినబడింది. వినబడిన వెంటనే కూడా ఆ భార్య అతన్ని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతానికి కాల్పులు జరిగిన వెంటనే అక్కడికి వాచ్మెన్ కూడా రష్ కావడం జరిగింది. వాచ్మెన్ చెప్పుదాన్ని చూస్తే ఇక తాము ఒక వ్యక్తి వెళ్ళిపోవడం చూశాను, గేట్ ఓపెన్ చేస్తుందని చెప్పి అటు వాచ్మెన్ చెప్తున్నాడు. ఆ వాచ్మెన్ చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉంది, ఏముందన్న విషయాన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే డాగ్ స్క్వాడ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అది కూడా పూర్తిగా అన్ని దశలు కూడా అంటే బయట వచ్చిన తర్వాత కూడా ఈ వెరిఫై చేసి ప్రస్తుతానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా తిరిగి కూడా డాగ్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే ప్రస్తుతానికి విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. విచారణలో చూసినట్లయితే ఇప్పటివరకు ఎలాంటి అంశం అసలు ఎందుకు కాల్పు జరిగింది, దేనికోసం జరిగింది అన్న విషయం కూడా ప్రస్తుతానికి తెలియడం లేదు. దీనికి సంబంధించి చూసినట్లయితే పూర్తి వైపులో అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నప్పటికీ దీంట్లో ఎలాంటి అంశం కూడా ఎలాంటి కోణం కూడా ఇప్పటివరకు వెళ్ళలోకి రాలేదు. మరోవైపు చూసినట్లయితే దీంట్లో ప్రస్తుతానికి విక్రమ్ గౌడ్ అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నాడు. విక్రమ్ గౌడ్కి ఎలాంటి ప్రాణాపాయ భయం లేదని చెప్తున్నారు. మరోవైపు చూసినట్లయితే ఇక్కడ కాల్పులు ఎవరు జరిపారు, ఎందుకు జరిపారు, దేనికోసం జరిపారు, అసలు జరిపింది ఎవరు, ప్రస్తుతానికి వెపన్ కూడా రికవరీ కాలేదు. మరోవైపు చూసినట్లయితే విక్రమ్ గౌడ్కు వెపన్ లైసెన్స్ కూడా లేదు. కాబట్టి ఈ కోణాలన్నింటి ప్రస్తుతానికి అధికారులు విచారణ జరుపుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా కాల్పుల కలకలం తీవ్ర సంచలనం రేకెత్తిస్తుంది. కాల్పులు జరిపింది ఎవరు, చేసింది ఎవరు అనే విషయంలో ప్రస్తుతానికి విచారణ కొనసాగుతుంది. కెమెరా పర్సన్ యాదగిరితో రమేష్ వైట్ల, ఎన్టీవీ.